హాయ్ గైస్, వెల్కమ్ టు గేమ్స్టార్ శోభన్ ఛానల్. ఈ రోజు మనం 3.1 అప్డేట్లో వచ్చిన టాప్ ఫీచర్స్ అయితే చూడబోతున్నాం అనమాట. ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేసి ఉంచాను మోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. బట్ ఈ రోజు ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చినాయి అనమాట. అంతేందుకు ఒక ఫీచర్ చెప్తాను చూడండి. మనకి మిరామర్ మ్యాప్లో శాండ్ స్టామ్, లిటరల్లీ శాండ్ స్టామ్ వచ్చిందనమాట. ఇలా చాలా అద్భుతమైన ఫీచర్స్ అన్ని వీడియోలో కవర్ చేశాను అనమాట. ప్రతి దాని యొక్క టైం స్టాంప్ ఇస్తాను. అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో ప్రమోషన్ పార్ట్ కూడా ఏముండదు, ప్యూర్ కంటెంట్ ఉండబోతుంది అనమాట. సో మీరు చివరి వరకు చూడండి, నచ్చిన పాయింట్ నుంచి స్కిప్ చేసుకోవడం చూడొచ్చు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం గైస్. ముందుగా మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసినట్టు నిజంగానే 90 FPS రిమూవ్ చేయబోతున్నారా అంటే ఆల్మోస్ట్ అనుకోవచ్చు అనమాట. ఇది క్లిక్ బెట్ అనుకోండి గైస్. సో యాక్చువల్గా గేమ్లో అయితే 90 FPS రిమూవ్ చేయబోతున్నారు అనమాట. బట్ రిమూవ్ అంటే ఎట్లా కాదు, జస్ట్ ఆ 90 FPS ప్లేస్లో మనకి ఎక్స్ట్రీమ్ ప్లస్ అనే ఆప్షన్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra. దీంట్లో నాకు యాక్చువల్గా ఇంతకుముందు వరకు 90 FPS సపోర్ట్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఆ 90 FPS ప్లేస్లో మనకి ఎక్స్ట్రీమ్ తర్వాత ఎక్స్ట్రీమ్ ప్లస్ అని ఉండిద్ది అనమాట. సింపుల్గా చెప్పాలంటే నేమ్ చేంజ్ చేశారు గైస్, 90 FPSకి ఎక్స్ట్రీమ్ ప్లస్ అని. ఇప్పుడు మీ మొబైల్లో కూడా నెక్స్ట్ అప్డేట్ నుంచి ఎక్స్ట్రీమ్ ప్లస్ అని ఉంటుంది. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వదు, అది 90 FPS అనమాట యాక్చువల్గా. సెకండ్, డైరెక్ట్గా మీకు శాండ్ స్టామ్ చూపిస్తాను మిరామర్ మ్యాప్లో. సో మిరామర్ మ్యాప్లో ఇసుక తుఫాన్ అనేది తీసుకొచ్చారనమాట. మీరు గేమ్లో కొంత టైం తర్వాత ఒక పెద్ద క్లౌడ్ లాగా వచ్చింది, భూతంలాగా పరిగెత్తుకుంటూ వచ్చింది అనమాట. ఏందా అనుకున్నారు, ఇది నార్మల్ శాండ్ స్టామ్ అయితే కాదు. అది వచ్చినప్పుడు చుట్టూ మీకు ఏం కనపడదు, ఈవెన్ ఎనిమీస్కి కూడా కనపడదు అనమాట. ఐ మీన్ ఎవరికీ కనపడదులేండి. అండ్ శాండ్ స్టామ్లో ఇంకోటి ఏందో తెలుసా, మనకి హెల్త్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఒక్క 1 minute పాటు అదే నుంచుంటే కనుక హెల్త్ మొత్తం పోయితే మీరు సప్పనికి లేకపోతారనమాట. అంత పవర్ఫుల్ శాండ్ స్టామ్. ఈ టైంలో మీరు ఎల్లోకి పరిగెత్తాల్సి ఉంటుంది. మిరామర్ మ్యాప్లోనే కొత్తగా ట్రక్ యార్డ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఈ లొకేషన్ అసలు ఏముండేది కాదు, ప్లేన్ గ్రౌండ్ ఉండే చెత్తలాగా. ఇప్పుడు అక్కడ ట్రక్ యార్డ్ అని ఒక పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చాలా పెద్ద ట్రక్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ బొమ్మ ట్రక్స్ నడపడానికి ఉండదు, బట్ ఒక పెద్ద లొకేషన్ గైస్. హాట్స్పాట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలానే పార్ట్ 1 ఇంకో లొకేషన్ కూడా తీసుకొచ్చారు. అది కూడా ఇంతే ఉంటుంది అనమాట. ట్రక్స్లో అక్కడ ఇంకో లొకేషన్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. సో ఇది కొత్త లొకేషన్ అనమాట. ఇంతకుముందు గాలి ఉండేది కాస్త ఇలా తీసుకొచ్చారు. అండ్ మిరామర్ మ్యాప్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏం కనపడి చెప్పండి, వెహికల్ వెళ్ళేటప్పుడు పెట్రోల్ మాడికి అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని మిరామర్ మ్యాప్లో ప్రతి చోట ఒక పెట్రోల్ బంక్ అయితే పెట్టారు. 1-2 చోట్ల కాదు, మ్యాప్లో చాలా చోట్ల ఉంటుంది అనమాట. సింపుల్గా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాము, రీఫిల్ కొట్టామంటే బండి ఫిల్ అయిపోతుంది. ఇంకా సింపుల్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్, ఎందుకంటే అంత పెద్ద మ్యాప్లో పెట్రోల్ బంక్ లేకపోతే కష్టమే. ఇప్పుడు ఎరాంగిల్ మ్యాప్కి అయితే వచ్చేద్దాము. ఎరాంగిల్ మ్యాప్లో మనకి జీనీ మోడ్ రాబోతుందని చెప్పా కదా. జీనీ మోడ్లో మనకి ఎగిరే కార్పెట్ కూడా ఉంటుంది, మీ అందరికి తెలుసు. బట్ మనకి కొత్తగా రెండో కార్పెట్ కూడా తీసుకొచ్చారనమాట. నార్మల్ కార్పెట్ మనకి ర్యాండమ్గా మ్యాప్లో అక్కడెక్కడ దొరుకుతుంటుంది. బట్ ఈ ఎక్స్క్లూజివ్ కార్పెట్ కేవలం జీనీ మాత్రమే ఇస్తాడు. చూడటానికి కూడా నార్మల్ దానికంటే 10 రెట్లు బాగుంటుంది అనమాట. నార్మల్ది ఎల్లో రెడ్ అలా ఉంటుంది, బట్ ఇది మాత్రం వైలెట్ కలర్ చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సేమ్ స్పీడు మొత్తం సేమ్గానే ఉంటుంది, బట్ మనకి కలర్ అయితే బాగుంటుంది. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు వెనకాల కొన్ని లైట్లు చెమ్కిల్లాగా వస్తాయి అనమాట. చూడటానికి బాగుంటుంది అంతే, దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. ట్రావెల్ పరంగా కానీ స్పీడ్ పరంగా కానీ అన్నీ ఒకేలాగా ఉంటాయి. జస్ట్ ఏంటంటే చూడటానికి కొంచెం బాగుండిద్ది అనమాట. జీనీ మోడ్ అంటే ఖచ్చితంగా జీనీ ఉంటాడు. సో ఈసారి జీనీ కూడా కొంచెం చేంజ్ చేశారనమాట. లాస్ట్ టైం బ్లూ కలర్లో ఉండేవాడు, ఈసారి కొంచెం పింక్ కలర్లో తీసుకొచ్చారు. అండ్ లూట్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తున్నాడు అనమాట. ఇంతకుముందు ఒక స్క్వాడ్కి సరిపోయేంత లూట్ ఇచ్చాడు, ఇప్పుడు 1.5 స్క్వాడ్కి సరిపోయేంత లూట్ ఇస్తున్నాడు. అండ్ అన్ని level 3 లూట్ అయితే ఉన్నాయి. గేమ్లో డాన్సింగ్ గ్రెనేడ్ ఉందని మీకు అందరికీ చూపించా కదా. త్రో చేసామంటే దాంట్లో జీని వచ్చి డాన్స్ చేస్తుంటాడు, ఎనిమిస్ ఉంటే వాళ్ళు కూడా డాన్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ గ్రెనేడ్ యొక్క ఏరియాని పెంచొచ్చు అనమాట. ఏం లేదు, ఆ గ్రెనేడ్లోనే ఇంకో త్రో చేయాలి, అది పెద్దదైంది. ఇంకో త్రో చేసామంటే మళ్ళీ పెద్దదైంది. అలా ఒక్క గ్రెనేడ్ని కాస్త మనం ఏరియా మొత్తం పెంచచ్చు అనమాట. చాలా బాగుంది కదా. మ్యాప్లో మనకి కొత్తగా ట్రెజర్ మ్యాప్ కూడా దొరికిద్ది అనమాట. మ్యాప్లో ట్రెజర్ మ్యాప్. అండ్ దీన్ని ఓపెన్ చేసేటప్పుడు యానిమేషన్ కూడా చూడండి. ఇలా ట్రెజర్ మ్యాప్ని ఓపెన్ చేసామంటే మనకి మ్యాప్లో ఎక్కడెక్కడైతే ఈ లూట్ ఉంటుందో ఆ లూట్ లొకేషన్స్ దొరుకుతాయి. మీరు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ల్యాండ్ మీద X మార్క్ అని ఉండిద్ది. అక్కడ మనకి లూట్, భారీ లెవెల్ లూట్ దొరికిద్ది. అక్కడికి వెళ్ళి మనం కొంచెం అక్కడ గోతి తీసామంటే మనకి క్రేట్ బయటకు వచ్చింది. క్రేట్ ఓపెన్ చేసామంటే కనుక ఒక ఇద్దరికి సరిపడే level 3 లూట్ అయితే దొరుకుతుంది. అండ్ మ్యాప్లోనే మనం తిరిగేటప్పుడు చిన్న క్రేట్స్ అయితే చాలా చోట దొరుకుతాయి. దాంట్లో స్పెషల్గా జీనీ క్రేట్ అని ఉంటుంది, మ్యాప్లో కూడా మనకు కనపడిద్ది. ఇది ఓపెన్ చేసామంటే మనకు ఒక కొత్త రకం తాళం దొరికిద్ది అనమాట. ఇది ఒక సీక్రెట్ వాల్ట్ గైస్. సీక్రెట్ వాల్ట్కి దారి. తాళం తీసుకున్నానా, మ్యాప్లో చూడండి ఎన్ని వాల్స్ ఉన్నాయో. మీరు ఏదో దాని దగ్గరికి అయితే వెళ్ళచ్చు. ఒకదానికి ఒక తాళంతో ఒకదైతే ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ వాల్ట్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి. ఇక్కడ మనం తాళం పెట్టామంటే కనుక పెద్ద గుహ అదైతే ఓపెన్ అవుతుంది. అండ్ లోపల చూడండి గాయస్, వామ్మో, అండర్ గ్రౌండ్ అనమాట మొత్తం. అండ్ కరెక్ట్ స్ట్రైట్ వెళ్ళామంటే మనకు ఒక క్రేట్ ఉంటుంది, ఒక క్రేట్ మాత్రమే. ఓపెన్ చేసామంటే ఇందాక క్రేట్ లాగా దాంట్లో level 3 లూట్ అయితే ఉంటుంది. అండ్ మీరు కొంచెం కిందకు వచ్చారంటే అక్కడ 2 బటన్స్ ఉంటాయి. 2 బటన్స్ క్లిక్ చేసామంటే మనకి ఇంకో సీక్రెట్ డోర్ ఓపెన్ అయింది.
ఓహో, ఓపెన్ చేసి లోపలికి వెళ్దాము. అండ్ ఇక్కడ కూడా ఇంకొక క్రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం లూట్ అయితే ఎక్కువ ఉంది. అండ్ దీని వెనకాలే మనకి పోర్టల్ అయితే ఉంది. సో సడన్గా ఎనిమీస్ వచ్చారనుకోండి, ఈ పోర్టల్ ద్వారా మనం బయటకైతే ఎస్కేప్ అవ్వచ్చు. బయటకంటే ఆ దగ్గర లొకేషన్ కాదు, వేరే లొకేషన్కి తీసుకెళ్ళిపోయింది చూడండి. అసలు ఎలాంటి ఫీచర్ తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు ఇది. నెక్స్ట్ గేమ్లో మనకు ఒక స్పెషల్ ఏరియా అయితే ఉండబోతుంది గైస్. ఇక్కడ లెవెల్ 3 లూట్ ఆల్మోస్ట్ 2-3 స్క్వాడ్లకి సరిపోయి ఉంటుంది అనమాట. ఈ ఏరియా మనకి చాలా లొకేషన్స్లో ఉంటుంది. ఇలాంటి చాలా బేసెస్ అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ చూపించాను కూడా. సో ఇక్కడికి వచ్చారంటే మనకు ఒక పెద్ద స్పియర్ ఉంటుంది అనమాట. ఆ స్పియర్ని తీసుకొని ఎదురు బెలూన్స్ అయితే ఉంటాయి చూడండి. ఆ 3 బెలూన్స్ని మనం అయితే దాన్ని త్రో చేసి పేల్చాల్సి ఉంటుంది అనమాట. పేల్చినప్పుడు దాని నుంచి మనకి లూట్ బాక్సెస్ అయితే పడతాయి. అక్కడ లెవెల్ 3 లూట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సరిపోయింది అనమాట. ఒక కరెక్ట్ మనిషి సరిపోయింది. అండ్ 3ని పగలగొట్టామండి కనుక మధ్యలో ఒక క్రేట్ ఉంటుంది, స్పెషల్ క్రేట్. అది ఓపెన్ అవుతుంది. దాంట్లో కరెక్ట్గా ఇద్దరికి సరిపోయి లూట్ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ పైన బెలూన్స్ మళ్ళీ వస్తాయి అనమాట. వాటిని బ్లాస్ట్ చేసామంటే మళ్ళీ 3 క్రేట్స్ వస్తాయి. అండ్ పక్కన ఇంకో క్రేట్ ఉంటుంది. ఇది ఓపెన్ అవుతుంది. ఈసారి 3ని బ్లాస్ట్ చేసి మెయిన్ క్రేట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా కరెక్ట్గా మీరు చూసుకుంటే కనుక 2-3 స్క్వాడ్లకి సరిపడా లూట్, ఇక్కడ లెవెల్ 3 లూట్ మొత్తం అదైతే దొరుకుతుంది గైస్. సూపర్ డూపర్ ఏరియా అది. చాలా చోట్ల ఉండేది, 5-6 ఉంటాయన్నమాట మ్యాప్ మొత్తం మీద. అండ్ ఇందా నుంచి నేను ఆడుతున్న డివైస్ చూశారు కదా, ఇది నా సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా రీసెంట్గానే తీసుకున్నది. దీంట్లో అసలు ల్యాగ్లెస్ గేమ్ ప్లే అండ్ ఫ్రేమ్ డ్రాప్ కూడా అవ్వట్లేదు అనమాట. ఇందానే చూస్తున్నారు కదా, 90 FPS కాన్స్టెంట్ 90 FPS ఆడగలుగుతున్నాను. అండ్ ఎక్స్ట్రీమ్లో పెట్టానంటే కాన్స్టెంట్ 60 FPSలో ఆడగలుగుతాను. ఒక్క ఫ్రేమ్ కూడా డ్రాప్ అవ్వట్లేదు. అండ్ హీట్ కూడా రావట్లేదు గైస్. ఎంతసేపు నుంచి ఆడుతున్నాను, చాలా మ్యాచెస్ ఆడాను, బట్ హీటే లేదు. చేత్తో పట్టుకొని ఆడుతున్నాను. ఇదొక కేసు. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. 2 గుడ్ అంటే 2 గుడ్. సో ఇదే మన రీసెంట్గా తీసుకున్న సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. అలా అనిపించిందని కామెంట్ చేయండి. సో ఇంకా 3.1 అప్డేట్ ఫీచర్స్ అయితే ఇవి గైస్. వీటన్నిటిలో మీకు ఏది ఎక్కువగా నచ్చిందని కింద కామెంట్ చేయండి. అండ్ అప్డేట్ కూడా మనకి సూన్ రాబోతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ప్రీవియస్ వీడియో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసేయండి అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ గైస్ తొందరలోనే మేము ముందుంటాను. అంతకు టేక్ కేర్, బై అండ్ సీ యూ గైస్.